కేసీఆర్ బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు, కేసీఆర్ బయటకు వచ్చి ఏం చెప్తాడు, అసలు కేసీఆర్ ఎందుకు బయటకు వస్తున్నాడు, ఇన్ని రోజులు మౌనంగా ఉన్నటువంటి కేసీఆర్, ఏం మాట్లాడనటువంటి కేసీఆర్, అసలు ఎలక్షన్ టైంలో కూడా కేసీఆర్ ఏం మాట్లాడలే, ఎలక్షన్ టైంలో కూడా కేసీఆర్ ఏం స్పందించలే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కేసీఆర్ సైలెన్స్గా ఉన్నాడు, సర్పంచ్ ఎన్నికలలో కూడా కేసీఆర్ సైలెన్స్గా ఉన్నాడు, అన్ని ఎలక్షన్లో సైలెన్స్ ఉన్నటువంటి కేసీఆర్ ఒకేసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎందుకు బయటకు వస్తున్నాడు, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, బయటకు వచ్చి ఏం చెప్పబోతున్నాడు, ఏం జరగబోతుందని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ పెట్టి కొంత రిపోర్ట్ తయారు చేపిస్తుండట, కేసీఆర్ ఎందుకు బయటకు వస్తుండు, బయటికి రావడానికి గల కారణం ఏంది, ఏం జరగబోతుంది, ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న కొంత రిపోర్ట్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు బాగా టెన్షన్ అవుతున్నది కేసీఆర్ బయటకు వస్తే.